చిట్టి బుర్రలు గట్టి ఆలోచన చేశాయి. విజయవాడలోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ ఫెస్ట్లో విద్యార్థులు అందరినీ ఆలోచింపజేసేలా వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించారు. డ్రోన్స్, 3D ప్రింటర్తో బొమ్మల తయారీ, AI బేస్డ్ రోబోట్ల రూపకల్పన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. విజయవాడలోని డాన్ బాస్కో పాఠశాలలో ఏర్పాటు చేసిన డ్రోన్ ఫెస్ట్ అలరించింది. విద్యార్థులు మానవాళికి ఉపయోగపడే వివిధ రకాల ప్రాజెక్టులు రూపొందించారు. 3-4 విద్యార్థులు ఒక టీంగా ఏర్పడి ఉపాధ్యాయుల సూచనలు, సలహాలతో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేశారు. డ్రోన్లను తయారు చేసి ఇక్కడ ప్రదర్శించారు. వీటి సాయంతో చిన్న చిన్న వస్తువులను సైతం ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు, చిన్నపాటి వస్తువులను పట్టుకునేందుకు వీలుగా AI బేస్డ్ రోబోటిక్ ప్రాజెక్టుని విద్యార్థులు రూపొందించారు. మరికొంతమంది విద్యార్థులు స్పైడర్ రోబోను తయారు చేశారు. మరికొంతమంది విద్యార్థులు 3D ప్రింటర్ సాయంతో వివిధ రకాల బొమ్మలను తయారు చేశారు. ప్రాజెక్ట్ పేరు 3D ప్రింటెడ్ డ్రోన్ ఫ్రేమ్. ఇది నార్మల్గా చిన్నపిల్లలకి కొంచెం నాలెడ్జ్ కోసం హెల్పింగ్కి అలా యూజ్ అయ్యొచ్చు. ప్రాజెక్ట్ నేమ్ AI బేస్డ్ రోబోటిక్ కమ్. దీన్ని 3D ప్రింటర్లో చేశారు. దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఫ్యూచర్లో AIతో ఇది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం కెమెరాలో ఎలా చూపిస్తామో అలా ఫింగర్స్ ఓపెన్ చేస్తుంది. గ్రాబింగ్ అంటే ఏమైనా స్టోన్స్ అవి తీసుకోవటం, మనం ఏమిస్తే అది పట్టుకుంటాం. దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ స్పైడర్ రోబోట్. ఇది వైర్లు, ఇంకా 3D ప్రింటర్లో చేసిన బాడీను, ఇంకా బ్యాటరీ, ఇంకా వైర్ కనెక్షన్తో ఇది ఎలా మూవ్ అవుతుంది. సర్వో మోటార్. ఇది భవిష్యత్తులో అచ్చం రియల్ స్పైడర్ లాగానే మూవ్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ 3D ప్రింటర్. మనం కంప్యూటర్లో ఏ డిజైన్ ఇచ్చినా సరే అది మనకి 3Dలో డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇచ్చింది. దీనికి అప్రాక్సిమేట్గా 1,00,000 ఖర్చు అయింది. ఈ ప్రాజెక్ట్ పేరు క్రాప్ ప్రొటెక్టింగ్ సిస్టమ్. వర్షం పడినప్పుడు కవర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, అంటే పంటలు పాడవకుండా. ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ వర్షం పడినప్పుడు అది పడిందని తెలుసుకుని దీనికి చెప్తే ఇది ఇట్లా వచ్చింది. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చిన్ననాటి నుంచే భాగస్వామ్యం కావడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మన క్వాంటమ్ వ్యాలీ వస్తుంది కదా, క్వాంటమ్ వ్యాలీ కావాలంటే పిల్లలకి అల్గారిథము, AI, కోడింగ్ ఈ 3 కూడా స్కూల్ లెవెల్ నుంచి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ టెక్నికల్ నాలెడ్జి ఎడ్యుకేషన్తో పాటు ఉంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు బాగుంటుంది. సో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతో మనం ఈ డ్రోన్ ఫెస్ట్ కండక్ట్ చేస్తే పిల్లల్లో ఒక రకమైనటువంటి ఎంతూజియాజము అది క్రియేట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్నోవేటివ్ థాట్స్, స్టార్టప్ కంపెనీస్ పెట్టడానికి, వీళ్ళు ఉద్యోగాలు చేయడానికే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ మేము కండక్ట్ చేస్తాం.